మళ్ళీ వస్తాను. సునీత గారు గుడ్ మార్నింగ్. సునీత గారు ఏం చేశారు? తెలంగాణ రెండో దశ ఎన్నికలు రిజల్ట్స్ చూసాక ఏం మ్యాజిక్ చేసింది బీజేపీ అని అందరు షాక్ అవుతున్నారు. అసలు మొన్నటి వరకు ఓకే గ్రామ స్థాయిలో కాస్త వీక్ గా ఉందని ఈవెన్ బీజేపీ నేతలు కూడా ఒప్పుకున్న పరిస్థితి. బట్ ఇప్పుడు చూస్తే రిజల్ట్స్ చూస్తే 200+ వరకు కూడా మీకు మీ మద్దతుదారులు గెలిచారు. కాబట్టి ఏంటి ఏం మ్యాజిక్ చేశారు? ఏం చెప్పారు? ఏం చెప్పి ఒప్పించుకున్నారు ప్రజల్ని? గుడ్ మార్నింగ్ మేడం. జీటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మా మిత్రులకు, మీకు అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీకు ఈ రిజల్ట్స్ చూస్తా ఉంటే మనకు మొన్న 23లో జరిగిన ఎలక్షన్ ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్ మాదిరే కనిపిస్తా ఉంది. ఎవరికి ఏ పర్సెంటేజ్ వచ్చింది, ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఆ పర్సెంటేజ్ కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇంకా ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా మాకు ఇప్పుడు ఇంతకు ముందు ఏ సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్లు జరిగినా ఇంతగా మాకు రిజల్ట్ రాలేదు. అంటే దీన్ని బట్టి మాకు గ్రామీణ స్థాయిలో కూడా చాలా గొప్పగా వెల్కమ్ చేస్తున్నారు ప్రజలు. గ్రామీణ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అక్కడ అర్థమవుతుంది మేడం, సర్పంచ్ ఎలక్షన్లు ఏ వీక్ గుర్తు పైన జరిగినాయి కావు. వాళ్ళ సానుభూతి పరులు, ఏ పార్టీకైనా వాళ్ళ సానుభూతి పరులు నిలబడుతున్నారు. ఒక్కో పార్టీ నుంచి 2-3 కూడా నిలబడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన మటుకేందంటే ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ గ్రామీణ స్థాయిలో ఏ విధంగా డెవలప్మెంట్ ఎవరి ద్వారా జరుగుతూ ఉంది అనేది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి అవగాహన వస్తున్నది. ఎందుకు అంటే ఈ ఎలక్షన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతున్నాయి, ఆ నిధులన్నీ తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే పెడుతున్నారు. కానీ మేము ఈ డెవలప్మెంట్ మేము చేస్తాం, ఈ గ్రామాలను మేము డెవలప్ చేస్తాం, మేము ఏదైతే ఇస్తున్నామో 420 హామీలు 6 గ్యారంటీలు మేము ఇస్తాం అనే దాంట్లో కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతున్నాయి అనే ఉద్దేశంతోనే ఈ ఎలక్షన్ పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఏంది, ఈ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఈ డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రైతు వేదికలు కానివ్వండి, మొక్కల పెంపకం కానివ్వండి, నీరు కానివ్వండి, కరెంటు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మనకు వచ్చి ఈ మన్రేగా నిధులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గ్రామీణ స్థాయిలో 14th and 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తున్నాయి. దాదాపు ఇప్పుడు 33,500 కోట్ల రూపాయలు మనకు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా కలెక్టర్ల ద్వారా ఇస్తున్నది అనేది ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు మనకు ఏ ఎలక్షన్ చూసుకున్నా మేడం, మనం గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్లు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ లో చూసినా కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే రిజల్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఇంకా ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇంకా ఉండబోతుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు కాబట్టి ప్రతిదీ ఇప్పుడు రేషన్ కార్డులు కావాలన్నా వాళ్ళు ఎమ్మెల్యే కార్డు కుదుతున్నారు. సర్పంచ్ని ఎవరు నెగలిస్తారు మేడం? సర్పంచ్ని ఎవరు పట్టించుకుంటున్నారు మేడం? ఇప్పుడు సర్పంచ్ చేతులు ఏమన్నా ఉంచుతున్నారా మేడం? ఒక ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్న సర్పంచీలను కూడా సస్పెండ్ చేసే పరిస్థితి గవర్నమెంట్ లో తీసుకొచ్చినాయి. ఈ మొక్కలు పెట్టలేదని అది. కానీ ఒకటి సునీత గారు, ఒక పాయింట్ ఏంటంటే కూడా సరే మీరు అన్నట్లు ప్రజలకి అంతా అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైనా బీజేపీకి ఎక్కడ అర్థమవుతలేదా? ఎందుకంటే అధికార పార్టీ గెలుస్తుంది, ఆల్మోస్ట్ వాళ్ళకి స్థానాలు వస్తాయని చెప్పి అనుకున్నా ఈవెన్ వాళ్ళకి కాస్త వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీల విషయంలో కాస్త ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు, అది మీకు తెలిసిన విషయమే. సరే బీఆర్ఎస్ అంటారా యాంటీ ఇన్కంబెన్సీ, అది న్యాచురల్ గానే వాళ్ళు 10 years ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేకత అది న్యాచురల్. ఈ 2 పాయింట్లని బీజేపీ క్యాచ్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయకపోయినా 200+ వచ్చాయి, ప్రజలకు అర్థమైంది. మరి బీజేపీ వాళ్ళకి అర్థమైతే లేదా? మీరు గట్టిగా ప్రయత్నం గనక చేస్తే గనక మీరెందుకు సాధించలేకపోయారు? అంటే మీరు లైట్ తీసుకున్నట్టే కదా. ఈ లెక్కను చూస్తే గ్రామాల విషయంలో బీజేపీ ఈ విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నట్టే కదా. మేమేం ఆలోచించినామంటే మేడం, గ్రామీణ స్థాయిలో వాతావరణం పూర్తిక వాతావరణము ఉండాలని అనుకుంటున్నాం. స్నేహంగా ఇప్పుడు ఇక్కడ గ్రామీణ స్థాయిలో ఎట్లుందంటే మామల మీద కోడళ్ళు, అక్కల మీద చెల్లెండ్లు, ఇట్లా ఒక కుటుంబంలోనే 2 పార్టీల ద్వారా కానీ 3 పార్టీల ద్వారా కానీ పోటీ చేసిన సందర్భం కూడా చూస్తున్నాం. కాబట్టి గ్రామీణ స్థాయిలో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి అనుకూలంగానే మారిపోయిన పరిస్థితులు మనం చూసినాం. స్ట్రైట్ గా ఆన్సర్ చేయట్లేదు. మీరు గ్రామాల్లో ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంది అని అడిగిన దానికి మీరు నిర్లక్ష్యంగా ఏం లేదు మేడం. మేము ఇక్కడ వాళ్ళకి కంప్లీట్ స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. మా కార్యకర్తకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు కంటెస్ట్ చేయండి, మేము
మేము వీళ్ళలాగా కాకుండా డబ్బులు ఇచ్చో వ్యామోహ పెట్టో అదో ఇదో మేము ఆ గ్రామీణ వాతావరణం చెడగొట్టదలుచుకోవాలి. మేము పూర్తి కార్యకర్తకు స్వేచ్ఛ ఇచ్చాము. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు కంటెస్ట్ చేయండి, ప్రజా బాహుల్యంలో మీరు పోరాడండి, ప్రజల కోసం మీరు సర్వీస్ చేయండి అని చెప్పి మా కార్యకర్తకు ఫుల్ ఫ్లెడ్జ్ గా మీ స్వతంత్రత ఇచ్చినాం మేడం. మేము దాని వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు గ్రామీణ స్థాయిలో వెల్కమ్ చేస్తున్నారు. వెల్కమ్ చేయకుండానే మేము ఎమ్మెల్యేలు కానివ్వండి దాదాపుగా మేము సగం రాష్ట్రం ఎంపీలు గెలవడం జరిగింది. 17కి 8 మేము పార్లమెంట్ సభ్యులు కూడా గెలవడం జరిగింది. మొన్న రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా చూసిండ్రు కదా మేడం, మేము ఎంత ఘనంగా విజయం సాధించినా మనం ప్రజలకు గ్రామీణ స్థాయిలోకి బూత్ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ పోయింది. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పార్టీతో కూడా పోటీ పడి వాళ్ళకి నెగ్గడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమైనా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్నారు మేడం. వీళ్ళలాగా వచ్చేసి మేము రేషన్ కార్డులు ఇవ్వము, మేము ఇండ్లు ఇవ్వము, మేము ఇంకా సంక్షేమ పథకాలు ఇవ్వమని మేము బెదిరించే పరిస్థితి మేము అక్కడ లేదు. మేము స్వచ్ఛంగా ప్రజలకు సర్వీస్ చేయడానికే మేము మా కార్యకర్తను ఎంకరేజ్ బెదిరించే ఎవరు సంక్షేమ పథకాలు ఇవ్వమని ఎవరు బెదిరిస్తున్నారు? స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పింది కదా మేడం. మీరు చూడలేదా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రతి పార్లమెంటుకు ప్రతి నియోజకవర్గానికి అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. ఆయన డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ కూడా మాట్లాడడం మనం చూసాం. నేను దాని గురించి కూడా క్లారిటీ తీసుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి సునీత గారు. జయరాం గారు గుడ్ మార్నింగ్.